హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత బాటా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చాలా లేట్గా లేచాను. నేను టైర్డ్ అయిపోయాను కదా. పావుదొక 10ంటికి లేచాను అనమాట. లేవడమే ఈరోజు కర్రీ వచ్చేసి ఆలుగడ్డ వండేసింది. ఇక నేను లేవగానే బ్రష్ చేసుకుని ఫస్ట్ అన్నమే తినేసిన. ఆకలి అయ్యిండే అన్నం తినేసినాక చాయ్ తాగిన అనమాట. ఇంకా మా పిల్లలు కూడా కొంచెం లేట్గానే పోయేటట్టుంది ఈరోజు బాగా. అవునమ్మా, ఎన్నింటికి పోయారా? 9కి పోయారా? ఓకే, 9కి. అదే అరుస్తున్నావు కదా, లేట్ అయింది అని ఎన్నింటికి పోయారని. 9కి వెళ్ళిరు ఇక. ఓకే, 9కి వెళ్ళిరంట. నేనైతే లేవలేదు. ఇక మా బామ్మారుతుంటే దించిన అన్నమాట స్కూల్లోకి ఇట్లా. ఇప్పుడైతే ఇక బయటికి వెళ్తున్నాం. కొంచెం ఉసిరికాయలు కావాలంట. ఉసిరికాయలు తీసుకొని అటు దేవరకొండకు పంపించాలి. మా అత్తమ్మ పెడతా అన్నది అక్కడ పచ్చడి. ఇప్పుడే బజార్కి వెళ్ళి అవి తీసుకొని వస్తాం. ఇక కూరగాయలు కూడా కూరగాయలు కూడా అంట. ఇక ఇప్పుడు సీజన్ వస్తుంది కదా, ఇక పచ్చళ్ళు ఎక్కువ యూజ్ అవుతాయి మాకు. తొందరగా అన్నం ఒక్కటి వండుకొని ఇక పచ్చడి వేసుకొని తినేసేస్తాం అన్నమాట. అందుకనే పచ్చళ్ళు ఎక్కువ రెడీ చేసి పెట్టుకుంటాం సీజన్ రాగానే. ఫ్రెండ్స్, ఇగో పూలు కొట్టుకుంటున్నాం, వేణీలు. ఇగో మా బొమ్మడిదేమో వైట్ కొడుతుంటాం, వైట్ వేణీలు. మా వాడేమో రెడ్ వేణీలు కొడుతుంది. నేనేమో ఖాళీగా కూర్చొని వీడియో తీస్తున్నాను. అందరికి తెలుసు నువ్వు ఖాళీగా కూర్చుంటావని. అందరికి తెలియదు ఫ్రెండ్స్, తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను పని చేస్తానా ఓకే వీడియోస్ తీస్తాను, కామెంట్ చేయండి కింద. ఖాళీగానే ఉంటావు, ఖాళీగా హార్డ్ వర్కర్ నేనే. ఇంకో మా ఆవిడ హార్డ్ వర్కర్ అంట. కామెంట్ చేయండి కింద. పని చేస్తా చేయదు. నేను చేస్తాను, నువ్వు చెయ్యవు. సరే ఫ్రెండ్స్, బజార్కి పోయినాం. చింతకాయలు ఉసిరికాయలు దొరకలేదు. రేపు అంగడి ఉంటుంది మాకు ఇక్కడ, రేపు దొరుకుతాయేమో చూడాలి. కూరగాయలు అయితే తెచ్చుకున్నాం. ఓన్లీ ఒక 4 ఐటమ్లే తెచ్చుకున్నాం, మంచిగా లేవని. ఫ్రెష్గా లేవు, కానీ ఎండ కొడుతాం కదా, ఎండ స్టార్ట్ అయినాయి, నీట్గా లేవు అనమాట కూరగాయలు. టమాటా వచ్చేసి 15 రూపాయల కిలో పడింది. అవి ఒక 2 కిలోలు తీసుకున్నాం అంతే టమాటాలు. ఇవైతే ఆర్డర్ ఉన్నాయి, వేణీలు అవి కొడుతున్నాం. అందుకనే ఇక నేను కూడా కొట్టడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చినా అనమాట ఇప్పుడే, అందుకనే కొట్టడం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడే కొడతా ఇక స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, అంతే, ఏం లేదు. ఫ్రెండ్స్, ఇగో వేణీలు కొట్టింది మావిడ. ఇంకో వేణీలు రెడీ అయితేనే. ఇంకో నేనే ఇవి 4, ఇవేమో దండలకి. ఇవేమో రెడ్ కలర్ కొట్టింది, ఒక 6 ఇవి కొట్టింది. ఇంకో వైట్ వేణీలు కూడా రెడీ అయినాయి. ఇక్కడ ఉన్నాయి వైట్ వేణీలు. ఇంకో వైట్ వేణీలు కూడా రెడీ చేసినాం. ఇది కాదు, ఇది ఏమో దండలకి. వైట్ వేణి పెద్దగా ఉంటుంది దండ. ఇది వైట్ వేణి కూడా రెడీ అయింది. ఇవన్నీ ఇక ప్యాక్ చేయాలి. బిల్లలు కూర్చోలే, మా మామిడ బిల్లలు కూర్చోాలిగా. బిల్లలు కూర్చేస్తే అయిపోతే ఒక దండల సెట్టు. పిల్లలు వచ్చారు, స్కూల్ నుంచి వచ్చారు పిల్లలుగా. మావాడ అన్నం తింటున్నాడుగా. అన్నీ నాడు ట్యూషన్కి, వాళ్ళు ట్యూషన్కి. అలా ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ తినిపో. ఇంకో ఫ్రిడ్జ్ అనగా ఐస్ క్రీమ్ అనగా ఉత్తా ఉంటుంది ఇక. అదే నేను చెప్పాల్సింది ఒకటే అన్నయ్యకి, మళ్ళీ అన్నయ్యకి ఈశ్వర మామకి ఇంకోటి. అయితే నువ్వు కూడా స్నానం చేసుకొని ఐస్ క్రీమ్ చేసుకొని స్నానం చేసుకొని తిన్నా. అన్నం తిన్నా, వద్దులే మరి, వద్దులే. నడు, నువ్వు ఏదో ఒకటి తీసుకో. నువ్వు ఏది తింటే అది తీసుకో. అది ఒకటే, ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటే. ఇంకోటి ఓరియో లేదు, ఇంకోటి వేరే ఉంది. ఓరియో లేదు. కూర తినూరి. ఏది తిన్నావు, ఏది తీసుకున్నావు? ఓరియో నాకు. ఇంకోటి ఏది ఉంది? చాక్లెట్. బాగుంటుంది చాక్లెట్. ఇంకేంది? చాక్లెట్ తిను. చాక్లెట్ తిను, బాగుంటుంది చాక్లెట్. చాక్లెట్ తిని నీకు మళ్ళీ కొనిస్తా కానీ, సరేనా?
సార్ చెప్పు సార్ ఏమన్నాడు ఆ, ఆ. అయ్యా నువ్వు పోయినా అని చెప్పినావు అట్లా చెప్తారని ఇంకా మా వాళ్ళు ఐస్ క్రీమ్ తింటురుగా ఎంతసేపు కొట్టుకున్నారు ఐస్ క్రీమ్కి ఇక తింటున్నారు ఇద్దరు ఇంకా మావిడేమో బిల్లలు కూర్చుంది బిల్లలు కూర్చోడం స్టార్ట్ చేసింది ఇప్పుడే అవి షీట్లు ఏమో రౌండ్గా కట్ చేసుకొని కూర్చుకోవాలి ఇక అవి ఒక కత్తెర పెట్టి కట్ చేసుకుంటున్నాయి షీట్లు పెద్ద షీట్లు అనమాట అవి ఇట్లా స్క్వేర్ టైప్లో చేసుకొని మళ్ళీ రౌండ్గా కట్ చేసుకుంటుంది ఇక దాని చుట్టూ గులాబీ రెక్కలతోటి కూర్చుతుంది అనమాట ఇది అది అయిపోయాక చెప్తాను చూపిస్తాను వీడియోలో అది ఎలా అవుతుంది మళ్ళీ మధ్యలో గులాబీ చుట్టూ కూర్చున్నాక మధ్యలో వైట్ కూర్చుకోవాలి రౌండ్గా దాని మీద స్టోన్ పెడతాను అనమాట సో మీకు అది అయిపోయాక మీకు చూపిస్తాను నేను అది హాయ్ ఫ్రెండ్స్ ఇగో వచ్చిన ఇప్పుడు ఇంటికి 10 అయింది ఇగో మా ఆవిడైతే ఇది ఫినిష్ చేసింది బిల్లలు జడ ఇంకో చెప్పాను కదా చుట్టూ గులాబీ గుచ్చి మళ్ళీ వైట్ గుచ్చి మధ్యలో స్టోన్ గుచ్చేసింది ఎల్లో కలర్ స్టోన్ గుచ్చేసింది చూడండి ఎలా మెరుస్తుందో మస్తుంది కదా ఇంకా ఇవైతే 9 గుచ్చాం ఇట్లా మొత్తం 9 గుస్తే జడకు ఇట్లా పెట్టుకుంటారు ఇక బ్యాక్ సైడ్ ఏమో దారం వేసి ఇస్తాం ఇట్లా ఇంకో ఇదేమో జడకు కట్టుకుంటారు అన్నమాట ఈ విధంగా 2 దారం వేసి ఇస్తే జడకు కట్టుకోనికి ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా దీని ఎమ్మటి 2 వేణీలు ఇస్తాం వైట్ ఒకటి రెడ్ ఒకటి అవి కూడా రెడీ అయినాయి ఇంకో కవర్లో వేసి పెట్టినాం ఇక ప్యాక్ చేయాలి బుట్టలో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో వేసేస్తే అయిపోతుంది రేపు మార్నింగ్ వచ్చి తీసుకుపోతారు కస్టమర్ ఇంకో సెట్ కూడా కంప్లీట్ అయింది సుబ్బారావు సెట్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇగో ఇల్లు ఉంది కవర్లో ఇవి కూడా ప్యాక్ చేయాలి ప్యాక్ చేసినాక మీకు వీడియో చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ ఇంకో మావిడ నన్ను వీడియో తీస్తుంది ఇంకో మావాడు ఆడ ఉండు కిచెన్లో ఇంకో మా అమ్మాడిదేమో దండలు కొడుతుండు వైట్ దండలు ఇవి ఇప్పుడే వచ్చిండు ఇంలాకనే ఇచ్చినమాట ఇవి గృహప్రవేశానికి వేయడానికంట వాటికి హ్యాంగింగ్ చేయడానికంట దర్వాజాకి ఎల్లో కొట్టేసి కంప్లీట్ పైన ఇప్పుడే వైట్ స్టార్ట్ చేసిండు కొట్టడం దాని కింద కొంచెం లైట్గా గులాబీ కొట్టాలి ఇక